అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యము చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 7-8 వచనాలు మనందరము కలిసి చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 7-8 వచనాలు మనము చదువుకుందాం. కలిసి అందరం ఒకేసారిగా చదువుకుందాం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదను. అనగా నేను వారిని సృజించి, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. మరొక వాక్య భాగం చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయన. మరలా మాట చదువుదాం. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నిలబడినది ఒక సాధనముగా, మాట్లాడేది మీరు, మీ మాటలని ప్రజలను అందించే దేవుడు. ఇంతవరకు చక్కని ఆరాధనలో మీ నామాన్ని స్తుతిస్తూ వచ్చాం. మీ వాక్యము మా జీవితాల్లో బలపరచడానికి మాట్లాడండి, దర్శించండి. నీ బిడ్డలు ఎంతో విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చారు. మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని 2 చోట్ల మనము చదువుతూ వచ్చాం. ఈ దేవుని వాక్యము మన నోట, మన హృదయములో, మన చేతిలో ఉంటే ఆశీర్వాదం. అయితే కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము నేర్చుకుందాం. ఆదికాండంలో మనం చదివిన వాక్య భాగం, అయితే నోవహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయను అనే మాట 8వ వచనంలో చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో నోవహు విశ్వాసమును బట్టి నీతికి వారసుడాయను అనే మాట మనం చదువుతూ వచ్చాం. దేవుని వాక్యం పరిశుద్ధమైనది, అది మన జీవితాలకు వెలుగునిచ్చేది. ఈ వాక్య భాగంలో నుండి కొంత వాక్యం మనము ఆలోచన చేసి నేర్చుకుంటే, నోవహు తల్లిదండ్రులు నోవహు పుట్టినప్పుడు ఆ పిల్లవాడిని ఇలా చేతుల్లో ఎత్తుకొని, ఈ పిల్లవాడు మన చేతుల కష్టం నుండి, మన బాధల నుండి మనకి నెమ్మది కలుగు చేస్తాడు నా కొడుకు అనే మాట, ఆ మాట మనకి కావాలి అనుకుంటే ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. దేవుడు భూమిని శపించాడు. చేతుల కష్టముల నుండి, వారి బాధల నుండి మనకి నెమ్మది నా కొడుకు కలుగు చేస్తాడు అని నోవహు తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని చేతుల మీద ఎత్తుకొని ఆ పిల్లవాడిని చూచి సంతోషించి, దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల చక్కటి కుమారుడు దేవుడు నాకు అనుగ్రహించాడని ఆ పిల్లవాడిని బట్టి సంతోషించి, ఆ పిల్లవాడిని చూచి నోవహు అని అతనికి పేరు ఎందుకు పెట్టారు వారి తల్లిదండ్రులు అంటే, నా కొడుకు నా చేతుల కష్టం నుండి, మన బాధల నుండి నాకు నెమ్మది కలుగు చేస్తాడు అనే మాట అక్కడ మనం చూస్తూ, అందుకు వారి తల్లిదండ్రులు నోవహు అని అతనికి పేరు పెట్టాడు. నోవహు అనగా అర్థం ఏంటంటే నెమ్మది కలుగు చేయబడనే మాట మనం చూస్తాం.
దేవుడు బిడ్డలను ఎందుకు ఇస్తాడు? మన జీవితాల్లో మన సంతోషం కొరకు. దేవుణ్ణి మరెక్కువగా జ్ఞాపకం చేసుకొని ఆయన మహిమార్థమై జీవించడానికి దేవుడు నోవాహు తల్లిదండ్రులకు కూడా ప్రేమించి ఒక చక్కటి కుమారుని దేవుడిస్తే ఆ పిల్లవాడిని చూచి సంతోషించి ఆ పిల్లవానికి నోవాహు అని పేరు పెట్టారు. ఆ రోజుల్లో భక్తులు పేర్లు పెట్టేటప్పుడు పిల్లలకి తమ పితరులు బట్టి పేరు పెట్టేవారు, లేక వారు పుట్టినప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి పేర్లు పెట్టేవారు. ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు తనకి కొడుకు పుట్టినప్పుడు ఇలాగన్నాడు, నా బాధలన్నీ మర్చిపోనట్లు దేవుడు నాకు ఒక కొడుకును దయచేశాడని అతనికి మనషే అని పేరు పెట్టాడు. మనషే అంటే అర్థం ఏంటి? మర్చిపోవట. అందుకు అన్నాడు కదా, నా బాధలన్నీ మర్చిపోవట్లట్లు దేవుడు నాకు చేశాడు, ఒక కొడుకునిచ్చాడని అతనికి మనషే అనే పేరు పెట్టాడనే మాట మనం చూస్తాం. ఇంకా మీకు కొంచెం అర్థం కావాలి అంటే, కొత్త నిబంధనలోకి వస్తే జకర్యా ఎలిజబెతుల యొక్క జీవితంలో దేవుడు చాలా సంవత్సరాల తర్వాత ఒక కొడుకునిస్తాడు. ఆ కొడుకుకి ఒక పేరు పెడతా వస్తున్నప్పుడు ఇలా అన్నారు, మన పితరులో కూడా ఎవరికి ఇటువంటి పేరు లేదే, ఈ పేరు పెట్టుతున్నారేంటి అనే మాట మనం వింటా వస్తాం. అతనికి యోహాను అనే పేరు పెట్టడం కూడా జరుగుతుంది. అంటే పరిస్థితులను బట్టి లేక వారి పితరులను బట్టి ఆ దినాల్లో ఆ విధంగా భక్తులు పేర్లు పెట్టేవారు. నోవాహు పుట్టినప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషించి అలాగ అనుకోవడమో తప్పేమీ కాదు, కానీ నా కొడుకు నాకు నెమ్మది కలుగు చేస్తాడు అనే భావించి ఆలోచించి అతనికి ఒక చక్కని పేరు పెట్టారు. ఆ పేరే నోవాహు అనే మాట మనం చూస్తూ వస్తాం. పిల్లలు గూర్చి కొంచెం మనం ఆలోచన చేస్తే, పిల్లలు బాగా చదవాలి, వారు మంచి జాబు చేస్తే రేపొద్దున్న మనకి కొంత నెమ్మది కలిగించేవారుగా ఉంటారు అనుకోవడం తప్పేమీ కాదు, కానీ వారి గూర్చి చాలా ఆలోచన చేస్తాం. అప్పో సప్పో మంచి స్కూల్లో వేయాలి, వాడు బాగా చదువుకోవాలి, నాకులాగా కాకూడదు, వాడు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే కొంత వారి ద్వారా అయినా సరే నెమ్మది కలుగుతుందని అనుకోవడమేమి తప్పు కాదు, కానీ భౌతికంగా ఆ విధంగా ఆలోచన చేస్తున్నాం మంచిదే, కానీ ఆధ్యాత్మికంగా కూడా ఆత్మీయంగా కూడా ఎదగడానికి ఈరోజు బైబిల్ చదివావా బాబు లేక అమ్మాయి, ఈరోజు ప్రార్థన చేసుకున్నావా, నాతో మందిరానికి రా అని చెప్పే మాట కూడా వారికి చెప్పాలి. అంటే భౌతికంగా మంచిగా ఎదగడం అనేది ఆలోచించడం మంచిదే, ఆ కుమారుడు లేక కుమార్తె ఆత్మీయంగా ఎదగడం కూడా మనము ఆలోచన చేయాలి. కొన్నిసార్లు పిల్లలు ఆ వాక్యం చదివానలే అనేస్తారు. ఏ వాక్యం చదివావు? ఉదాహరణకి సామెతలు 23వ అధ్యాయం చదివానమ్మా అని అన్నారు. అయితే అవును మంచి వాక్యమే చదివావు, కానీ అక్కడ ఒక మంచి మాట ఉంది. ఏంటి ఆ మాట? నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. అమ్మో, అమ్మకు వాక్యం కూడా తెలుసు, నేను ఏదో చదివేశాను అని చెప్పిస్తే అమ్మ దగ్గర దొరికిపోతాను. కాబట్టి అమ్మ ఇప్పుడు ఆ మాట అడిగింది, ఆ మాట నాకు గుర్తు లేదనుకోండి, నేను చదవలేదని దొరికిపోతా. సరే, అమ్మ ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో లేక తండ్రి ఎప్పుడైతే ఆ మాట అడిగారో వెంటనే వాళ్ళకి పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే, నాన్నకి అమ్మకి దేవుని వాక్యం బాగా తెలుసు, మనం ఏదో చదివేశామన్నా సరే వాళ్ళ దగ్గర మనం అబద్ధం ఆడలేము, వారికి వాక్యం తెలుసు అని భయంతో కనీసం దేవుని వాక్యం చదువుతారు, వారు ప్రార్థన చేస్తారు, దేవుని మందిరానికి కూడా రాగలుగుతారు, ఆత్మీయంగా పిల్లలు ఎదుగుతూ వస్తారు. నోవాహు పుట్టినప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషించారు, మంచి పేరు పెట్టారు. నా కొడుకు నా చేతుల కష్టం నుండి, మన బాధల నుండి మనకి నెమ్మది కలుగు చేస్తాడు అని అతనికి నోవాహు అని పేరు పెట్టారనే మాట మనం చూస్తాం. నోవాహు పెరిగి పెద్దవాడయ్యాడు, వివాహము అయింది, తనకి పిల్లలు పుట్టారు. లోకంలో పాపం కూడా పెరుగుతూ వస్తుంది, లోకమంతా చెడిపోయింది. కానీ అలా చెడిపోయిన లోకంలో నోవాహు ఎలా బ్రతుకుతూ వచ్చాడనంటే, దేవుని కోసం చాలా చక్కగా జీవిస్తూ చక్కగా బ్రతుకుతూ దేవునికి సంతోషం కలిగించేవాడుగా బ్రతికాడు, దేవుని హృదయానికి నెమ్మది పుట్టించేవాడుగా జీవించాడు అనడానికి చాలా విషయాలు నోవాహుల నుండి మీ ముందు ఉంచాలని కూడా నా ఆలోచన. కాబట్టి నోవాహు
పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఒకవైపు లోకము కూడా పాపం పెరిగిపోతుంది, లోకం చెడిపోతుంది. అయితే దేవుడు లోకమును చూచినప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, నోవాహు ఎలా ఉన్నాడు అన్న సంగతి కొంచెం ఆలోచన చేసి నోవాహు గురించి కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. ఈ సమయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయం 27వ వచనంలో ప్రజలు ఎలా ఉన్నారు భూమి మీద అనంటే, తినుచు త్రాగుచు పెండ్లు చేసుకునుచు వారు ఇష్టానుసారముగా జీవిస్తున్నారని లూకాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనుషులను చూస్తాడు, మనము ఎలా ఉన్నామో చూస్తాడు, మనము ఏం చేస్తున్నామో చూస్తారు. ఆయన చూచే దేవుడు అనడానికి ఇక్కడ ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నోవాహు ఎలా బ్రతుకుతూ వచ్చాడు దేవుని దృష్టిలో, ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు దేవుని దృష్టిలో ఇక్కడ మనం చూస్తే, ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకునొచ్చు, అంటే పెండ్లకు ఇస్తూ అలాగ వివాహాలు జరిగిస్తూ వారి ఇష్టానుసారముగా భూమి మీద బ్రతుకుతున్నారనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆది కాండములో మనం చూస్తే, రండి ఆది కాండం దగ్గరికి వద్దాం. 6వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి వస్తే ఆయన అన్నమాట, ఆ తర్వాత ఆయన ఏమి చూచి ప్రజలను బట్టి బాధపడ్డారో ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 7వ వచనం, ఆది కాండం 6వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదనని ఆయన అనుకొనెను. దేవుడు భూలోకం వైపు చూడగా ప్రజలు ఎలా ఉన్నారు అంటే, దేవునికి భయపడేవారు ఎవరూ లేరు, దేవుని మాటకు విధేయత చూపించేవారు ఎవరూ లేరు, భక్తిహీనులుగా జీవిస్తున్నారు, దేవునికి బాధ కలిగించేవారుగా జీవిస్తున్నారు. దేవుని వైపు చూచి దేవుని కొరకు బ్రతికేవారు ప్రజల్లో ఎవరూ కనబడట్లేదు. అయితే దేవునికి చాలా బాధ కలిగి, నేను భూమి మీద ఏదీ ఉండకుండా తుడిచివేయాలి అని అనుకున్నారు. చూడండి ఎందుకు అలాగ అనుకున్నారు అనంటే, ఆది కాండం 6వ అధ్యాయము, ఆది కాండం 6వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తే, 5-6 వచనాల్లో చూస్తే, నరులు చెడితనము భూమి మీద గొప్పదనియు, వారు హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, 6వ వచనం కూడా, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడు భూమి మీద ఏది ఉండకుండా తుడిచివేయాలని ఆలోచన చేశారు. ఎందుకు అనంటే, ఆయన భూలోకమును చూడగా ప్రజలు ఎలా ఉన్నారు అనంటే, వారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, దేవునికి బాధ కలిగించే విధంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు వేదనతో ఈ మాట మాట్లాడుతూ వస్తున్నారు. నేను ఈ ప్రజలను భూమి మీద ఏదీ లేకుండా తుడిచివేయాలి అని అనుకున్నారు. అయితే మరొక మాట మీకు చూపిస్తాను, చూడండి. ఆది కాండం 1వ అధ్యాయం దగ్గరికి రండి. ఆది కాండం 1వ అధ్యాయం 31వ వచనం చదవండి మీరే. ఆది కాండం 1వ అధ్యాయం 31వ వచనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చదువుతారా గట్టిగా? దేవుడు తాను చేసినదంతయు యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. దేవుడు భూమి వైపు చూచినప్పుడు, ఆయన సమస్తము చేసిన దానంతా చూచినప్పుడు అప్పుడు ఎలా ఉంది? మొదట చాలా మంచిదిగా ఉన్నది. తర్వాత దేవుడు భూమి మీదకు చూచినప్పుడు ఆయనకి చాలా బాధ కలిగే విధంగా ఉన్నది. మొదట ఆయన సమస్తము చేసిన తర్వాత చూచినప్పుడు చాలా మంచిది, చాలా మంచిదిగా ఉన్నది, చాలా సంతోషపడ్డారు. నరులు భూమి మీద విస్తరిస్తున్నప్పుడు కొలది ఆ నరులను దేవుడు చూస్తున్నప్పుడు సంతోషం కలిగించే విధంగా లేరు, బాధ కలిగించేవారుగా జీవిస్తూ ఉన్నారు. ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు. ఆయన చూడగా తన హృదయం ఎంతో వేదనతో నిండిపోయింది. ఆయన చూడగా తన మనసంతా బాధతో నిండిపోయినది. ఈ మనుషులను భూమి మీద పక్షవాదులు ఏది లేకుండా తుడిచివేయాలి అని అనుకున్నారు.
అలాగ వేదనతో నిండిపోతున్న దేవుని హృదయం, దుఃఖంతో నిండిపోతున్న సమయంలో దేవుని హృదయము ఒక్క వ్యక్తి ఆయన దృష్టికి కనబడ్డాడు. ఆయనకు నెమ్మది కలిగించే విధంగా, ఆయనకు సంతోషం కలిగించే విధంగా ఒక్క ఆయన మాత్రమే కనబడుతున్నాడు. ప్రజలందరూ దేవుని దృష్టికి బాధ కలిగించేవారుగా కనబడుతున్నారు. తింటున్నారు, త్రాగుతున్నారు, వివాహాలు చేస్తూ వస్తున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వారు బ్రతుకుతున్నారు. దేవుడు దాన్ని చూచి చాలా బాధపడుతున్నారు, వేదనతో ఉన్నారు. అదే వేదనతో బాధతో ఉంటున్న దేవుడు మరొక వ్యక్తిని చూడగా ఆయన హృదయమంతా సంతోషం కలిగించే విధంగా, అతను హృదయమంతా నెమ్మది కలిగించే వ్యక్తిగా ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి నోవాహు. ఎంత చక్కగా చెడిపోతున్న ఈ లోకంలో బ్రతుకుతూ వచ్చాడనంటే, తన మీద కానీ తన కుటుంబం మీద కానీ లోకము యొక్క ఏది పడకుండా ఎంత జాగ్రత్త పడి జీవించాడో నోవాహు గురించి ఇక్కడ మనం చూడగలుగుతాం. పాపం ఒకవైపు పెరుగుతూ వస్తుంది, భక్తిహీనత ఒకవైపు పెరుగుతూ వస్తుంది, ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తూ వస్తున్నారు. తన మీద కానీ తన కుటుంబం మీద కానీ ఆ భక్తిహీనత పడకుండా, పాపక్రియలు పడకుండా ఎంత జాగ్రత్తగా నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఎంత చక్కగా అటువంటి లోకంలో నోవాహు దేవుని కొరకు బ్రతుకుతూ వస్తున్నాడు. దేవుని దృష్టికి ఎంత సంతోషం కలిగించేవాడుగా జీవిస్తూ వస్తున్నాడు. దేవుడు ఆనందపడే విధముగా నోవాహు కనబడుతూ వస్తున్నాడు. నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడుగా ఉన్నాడు. నోవాహు దేవుణ్ణి సంతోషం పెట్టే విధంగా కనబడుతున్నాడు. ఆ పాపం ఏది తన మీద పడకుండా, తన కుటుంబం మీద పడకుండా ఎంత చక్కగా పెంచుతున్నాడో, ఎంత చక్కగా కాపాడుకుంటున్నాడో. అందుకు నోవాహు ఈ విధంగా అనుకోలేను. ఒక భక్తుడు అంటున్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 73వ కీర్తన, కీర్తనలు 73వ కీర్తన 25వ వచనంలో ఈ మాట రిఫరెన్స్ మనకు తెలియకపోయినా సరే ఈ మాట మీకు అందరికీ తెలుసు. ఆకాశమందు నీ ఉండగా, చెప్పండి, లోకములది ఏది నాకు అక్కరలేదు అన్నాడు. సింహాసనం కంటే, ఘనత కంటే, ఈ లోకంలో పేరు కంటే, అవును, వీటన్నిటికంటే నీవు ఉండగా నాకు ఏది లోకంలో అక్కరలేదు. నోవాహు కూడా అలాగే బ్రతుకుతూ వచ్చాడు. లోకంలో సరదాల కంటే, లోకంలో రకరకాల వాట్ల కంటే ఇవేవి నాకొద్దు, కానీ ఆయన నాకుంటే చాలు, ఆయన నాకుంటే చాలు అన్న ఆలోచనతో ఎంత విశ్వాసంతో జీవిస్తున్నాడో, ఎంత భయభక్తులు కలిగి జీవిస్తున్నాడో, ఎంత దేవునికి విధేయుడిగా జీవిస్తున్నాడో. దేవుడు భూమి మీద చూడగా మనుషుల వైపు చూస్తే బాధ కలిగించేవారు ఉన్నారు. నోవాహు వైపు చూస్తే చాలా హృదయం అంతా నిండిపోయి సంతోషంగా నెమ్మది కలిగించేవాడుగా ఉన్నాడు నోవాహు. అయితే దేవుని కృప పొందడానికి, దేవుని హృదయం సంతోషం కలిగించడానికి నోవాహులో 4 కారణాలు ఉన్నాయి. ఆ 4 కారణాలు ఏంటో ఈరోజు మనం చూద్దాం. అటువంటి 4 కారణాలు మనము కలిగి ఉంటే దేవుని హృదయానికి నెమ్మది కలిగించే వారంగా, దేవుని మనసుకు సంతోషం కలిగించేవారుగా, దేవుని దృష్టికి కృప పొందేవారుగా మనము నీతిని, విశ్వాసం బట్టి నీతికి వారసులుగా దేవుడు మనల్ని చేస్తాడు. రండి ఆ 4 కారణాలు ఏంటో చాలా సింపుల్గానే వివరణ మనము చూద్దాం. మొదటి మాట మీ మనసులో ఉంచుకొనండి. మొదటి మాట, అతనిలో ఉన్న మొదటి కారణం ఏంటో తెలిసిన అతని విధేయత. ఇది మొదటి మాట, అతని విధేయత. రెండో మాట అతని నీతి. మూడో కారణము అతడు నిందారహితుడిగా జీవించాడు, అంటే నింద లేనివాడుగా జీవించాడు. నాలుగో మాట అతడు దేవునితో నడిచాడు. నోవాహు పుట్టినప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషించారు. నా కొడుకు నా కష్టముల చేతల నుండి, నా బాధల నుండి నాకు నెమ్మది కలిగిస్తాడని ఒక చక్కని పేరు పెట్టాడు నోవాహు అని. ఆ విధంగానే నోవాహు బ్రతుకుతూ వచ్చాడు. పిల్లలు అనేది దేవుడు ఇవ్వాలి. ఒక స్త్రీ అలాగ అడిగింది, నాకు పిల్లల్నివ్వు అని పురుషుడి దగ్గరికి వస్తే ఆయన ఏమన్నాడో తెలిసిన, నేనేమి దేవుడినా అని అన్నాడు. ఎవరైనా ప్రైజ్ లేదు, చెప్తే చెప్పవచ్చు. యాకోబు. అంటే పిల్లలను దేవుడు మాత్రమే ఇవ్వాలి. పిల్లలు లేని వారులారా, దేవుని చేతిలో ఉన్నది అది.
భార్యాభర్తగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేయండి. అది దేవుని చేతిలో ఉంది కాబట్టి దేవుడు ఇవ్వగలడు, ఏదైనా దేవుడు ఇవ్వగలడు. దేవుని చేతిలో పెరుగుతూ వస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదం వారిపైన ఉంటుంది. మీ పిల్లలు దేవుని వాక్యం అనుదినము చదువుతున్నప్పుడు, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తల్లి తండ్రిగా మీరు ఎంత సంతోషిస్తారు, ఎంత ఆనందపడతారు. దేవుడు కూడా అలాగే సంతోషిస్తాడు. నా కుమారుడు వాక్యం చదువుతున్నాడు, నా కుమారుడు ప్రార్థన చేసుకుంటున్నాడని మంచి ఆలోచన ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు, చక్కటి సహాయం చేస్తాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, వీడు చక్కగా పరీక్షల్లో పాస్ అవ్వాలని ఆలోచన చేస్తాం. పరీక్ష హాలు వరకు నువ్వు వెళ్ళగలవు తండ్రి, కానీ పరలోకపు తండ్రి పరీక్ష హాలులోకి కూడా వెళ్ళగలడు. ఆయన లోపలికి వెళ్ళి కూడా చెప్పగలడు. ఎందుకంటే దేవుని వాక్యం చదువుతున్నాడు, ఎందుకంటే ప్రార్థన చేసుకుంటున్నాడు ఈయన, కాబట్టి ఈయనకి సహాయం చేయాలని దేవుడు లోపలికి వచ్చి కూడా సహాయం చేయగలడు. నోవాహు చాలా నీతిగా బ్రతుకుతున్నాడు, తన కుటుంబాన్ని కూడా ఆ విధంగా ఉంచుకున్నాడు. అందుకు దేవుడు ఆకాశం నుండి చూస్తున్నప్పుడు ఆయనకి చాలా నెమ్మది కలిగించే విధంగా కుటుంబం ఉన్నది. అందుకు నోవాహు దేవుని దృష్టికి ఏం పొందినవాడాయను? కృప పొందినవాడాయను. అవును, ఆయన కృప ఉంటే మన జీవితాల్లో పొందలేనిదేమీ లేదు. ఆయన కృప ఉంటే సాధించలేనిదేదీ లేదు. ఆయన కృప మాత్రం ఉంటే చాలు మనకి, మన జీవితాల్లో ఎంత ఆశీర్వాదమో. నోవాహు దేవుని కృప పొందటానికి కారణాలు 4 కారణాలు చెప్తూ వచ్చాను. ఆ 4 కారణాలు రండి, ఒక్కొక్క కారణాన్ని వివరణ మనం చూద్దాం. మొదటి మాట, అతని విధేయత అన్న మాట చూపించడం దానికంటే ముందు ప్రజలు ఎలా ఉన్నారో ఒక మాట మీకు చూపిస్తాను. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక తీయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు మన బైబిల్లో కలిసి ఉంటాయి. అయితే అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో చెబుతూ వస్తాడు. ప్రజలు ఎలా ఉన్నారో ఆ మాట మనం చూస్తే, ప్రజలు ఎలా ఉన్నారంట? అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారనే మాట చదువుతారా ఎవరైనా గట్టిగా? దేవుని దీర్ఘశాంతము కనిపెట్టుచున్నప్పుడు ప్రకటించెను. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అనే మాటలు అక్కడ మనము 19-20 వచనాల్లో కలిసి ఉన్నాయి కాబట్టి ఆ మాట చూస్తాం. అయితే ప్రజలు ఎలా ఉన్నారని రాయబడ్డది అక్కడ? అవిధేయులుగా ఉన్నారు అనే మాట. నోవాహు కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? విధేయులుగా ఉన్నారు అన్న మాట మనము అది కూడా మీకు చూపిస్తాను. ప్రజలు దేవుని దృష్టిలో ఎలా కనబడుతూ వస్తున్నారంటే అవిధేయులుగా ఉన్నారు, దేవుని మాట విననివారుగా ఉన్నారు, దేవునికి భయపడని వారుగా ఉన్నారు, భక్తిహీనులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు చూడగా చాలా బాధపడ్డాడు, దేవుడు చూడగా చాలా వేదన నొందాడు. ప్రజలు దేవుని సంతోషించేటట్లుగా జీవించలేకపోతున్నారు. అయితే నోవాహు దేవునికి ఎలా విధేయుడిగా ఉన్నాడో అది కూడా మనం చూద్దాం. రండి, ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాటలు మనము చదువుకుంటే చివరి వచనము. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఇంకా మీకు చూపిస్తాను. 7వ అధ్యాయము 5వ వచనము. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. 8వ వచనము. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షుల్లోనూ నేలను ప్రాకు అన్నిటిలోనూ ఆడదే కానీ మగదే కానీ అవన్నీ కూడా నోవాహుతో దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగానే చేశాడన్నమాట మనం చూస్తాం. 16వ వచనం చదవండి. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదయు ఆడదయు ప్రవేశించను. అప్పుడు యెహోవా వాడలో అతన్ని మోసివేసెను. ఈ వచనాలన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయి? ఈ వచనాల ద్వారా మనం ఏమి గమనించగలుగుతున్నాం, ఏమి అర్థమవుతుంది అనంటే, దేవుడు నోవాహుతో ఏమైతే చెప్పాడో ఆ మాటకు నోవాహు ఏం చూపిస్తున్నాడు?
విధేయత చూపిస్తున్నాడు. దేవుని మాటకు విధేయత చూపించే వ్యక్తిగా నోవాహు కనబడతా ఉంటే, ప్రజలు దేవుని మాట వినకుండా అవిధేయులుగా కనబడతా వస్తున్నారు. సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని మందిరంలో ఉన్న మనము, దేవుడు మనల్ని చూస్తూ వస్తున్నాడు. దేవునికి సమస్తము తెలుసు. ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి బాధ కలిగించేవారుగా మన జీవితం, అలాగే ఆయన సంతోషం కలిగించే విధంగా మన జీవితం ఉన్నదనేది నాకు నేనుగా, మీకు మీరుగా ఒకసారి ఆలోచన చేస్తే మనల్ని బట్టి దేవుడు సంతోషించే విధంగా ఉండాలి. దేవుని కృపకు పాత్రులమయ్యే వారంగా మనం ఉండాలి. అంటే దేవుని మాటకు విధేయులుగా మనం ఉండాలి. నోవాహుతో దేవుడు ఏమైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగానే చేశాడు. అంటే ఆ మాటకు విధేయత నోవాహు చూపించాడు అన్న మాటలు అక్కడ ఆ వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. 5వ వచనంలోను, 8వ వచనంలోను, 16వ వచనంలో మనం చూసాం. దేవుడు నోవాహుతో ఏమైతే చెప్పాడో ఆ విధంగానే చేశాను. దాన్నే విధేయత అంటారు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం చేయకపోతే, ఎప్పుడో మనము చేస్తే అది కూడా అవిధేయతలోనికి వస్తుందేమో. దేవుడు చెప్పినప్పుడు వెంటనే మనం చేయగలిగితే అది విధేయతలోకి వస్తుందేమో. దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు. దేవుడు నువ్వు అడిగినప్పుడు, నువ్వు ఆశిస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. దేవుని మాటలు మనం విని విధేయతగా మనం నడుచుకున్నప్పుడు దేవుని కృప మన మీద ఉంటుంది. దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలకు మనం పాత్రలం అవుతాం. నోవాహు దేవుడు చెప్పినట్టుగా ఆయన మాట విన్నాడు అన్న మాటలు అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అయితే నోవాహుతో దేవుడు చెప్పాడు, వాడ కట్టుకునము నీ కుటుంబం కొరకు. కుటుంబానికి ఎంత వాడ కావాలి? నోవాహు వాడ కట్టడానికి ఎంతకాలం పట్టింది అని ఆలోచన చేస్తే, కుటుంబానికి ఎంత వాడ కావాలి? చిన్న వాడైతే సరిపోద్ది. కానీ దేవుడు చెప్పిన కొలతలు చాలా పెద్దవి. దేవుడేమో వాడ కట్టుకోమన్నాడు, ఆయన కట్టమన్నారు. వాడ కట్టడానికి ఆలోచన ఉంది. అయితే కుటుంబానికి ఎంత వాడ కావాలి? ఒక 8 మంది ఉన్నారు అనుకుందాం. ఎంత వాడైతే సరిపోతుంది? కానీ కట్టడానికి అది ఎంత సమయం పట్టింది? నోవాహు వయసు 500 సంవత్సరాల తరువాత దేవుడు మాట్లాడి వాడ కట్టమంటే, ఆ 7వ అధ్యాయం దగ్గరికి వస్తాడికి 600 సంవత్సరాల తరువాత జలప్రవాహం భూమి మీదకి వచ్చిందని రాయబడ్డది. అంటే దేవుడు ఏమైతే చెప్పాడో నోవాహుతో ప్రతి మాట విన్నాడు. 120 సంవత్సరాలు వాడ కట్టడానికి సమయం పడితే తను చేసిన పని ఏంటో తెలుసా? 120 సంవత్సరాల్లో కూడా ఒకవైపు దేవుడు చెప్పినట్టు ఆ పని చేశాడు, మరొక వైపు దేవుని మాట ప్రకటించాడు. ఒకవైపు దేవుని పని చేస్తూ వచ్చాడు దేవుడు చెప్పినట్టుగానే, మరొక వైపు దేవుడు చెప్పిన పనిని ఆయన ప్రకటిస్తూనూ వచ్చాడు. అంటే దేవుని మాటలు ప్రజలకు ప్రకటించాడు, దేవుడు చెప్పిన పనిని చేస్తూ వచ్చాడు. ఈరోజు ఒక మాట గమనిద్దాం. ఇప్పుడున్న దినాల్లో మనం ఆలోచన చేస్తే, భార్య కానీ పిల్లలు కానీ, ఏమండి ఒకరోజు గడిచింది, లేకపోతే వారం గడిచింది, నెల రోజు గడిచింది, ప్రజలు హేళన చేస్తున్నారు. వర్షమంట పడుతుందంట, మనమందరం మునిగిపోతామంట, చచ్చిపోతామంట. నోవాహు ఎంత పిచ్చివాడుగా మాట్లాడుతున్నాడు. మనం వర్షం ఎప్పుడైనా చూసామా? అసలు భూమి మీద నీరు అనేది మనం ఎప్పుడైనా చూసామా పడ్డము? లేదే. నోవాహు ప్రకటన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? భూమి మీద వర్షం పడుతుందట, మనమందరం మునిగిపోయి చచ్చిపోతామంట. ఏమండి హేళన చేస్తున్నారండి నాన్న, మీరు చెప్తున్నారు కానీ చాలామంది హేళన చేస్తున్నారు. దేవుడు నీకు కనిపించి మాట్లాడితే మాకు చెప్పండి, మనం కుటుంబంగా మేము వింటాం, కానీ ప్రజలందరూ చాలా రకాలుగా అంటున్నారు అని అన్నారా? పిల్లలు భార్య అన్నారా? అనలే. మా నాన్నగారితో దేవుడు దర్శించి మాట్లాడారంటే అది సత్యం, అది నిజమే, నమ్మారు. నాన్నగారితో దేవుడు మాట్లాడితే ఆ మాటలు దేవుడు మాట్లాడారని భార్య నమ్మింది, పిల్లలు కూడా నమ్మారు. అంటే కుటుంబం అంతా కూడా దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉన్నారు. అనుకుంటే ప్రజలు అనుకునేలే, దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగా బ్రతకాలి, దేవుడు ఎలా చెప్పాడో ఆ విధంగా నడుచుకోవాలని నోవాహు తన కుటుంబం అంతా కూడా దేవుని మాటకు విధేయులై ఉన్నారు. కాబట్టి వారంతా సురక్షితంగానే వాడలో ఉన్నారన్నట్టు మనం ఇందాక పేతురు పత్రికలో చూస్తూ వచ్చాం. 8 మంది రక్షింపబడ్డారన్న మాటలు నిజమే. విధేయత
దేవునికి మనము చూపించినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎటువంటి గొప్ప కార్యాలు ఆయన చేయగలడో మనం చూడగలుగుతాం. అబ్రహాముతో దేవుడు దర్శించి, అబ్రహామా, లేక లేక పుట్టిన నీ కుమారుడు, అక్కడ అంటాడు, నీవు ప్రేమించిన కుమారుడు, ఆ కుమారుడును నాకివ్వు అని అడిగినప్పుడు, ఎస్ ప్రభువా ఇస్తాను అని చెప్పాడు. సిద్ధపరిచి తీసుకొని వెళ్తున్నాడు. దేవునికి దగ్గరికి వెళ్ళడానికి ఆ కొండ ప్రయాణంకి ఎన్ని దినాలు పట్టింది? 3 రోజుల ప్రయాణం పట్టింది. అతని మనసులో మాట మారిందా? మనసేం మారిపోయిందా? లేదండి. కానీ ఒకరోజు మనకు లేట్ అయితే మనసు మారిపోతుంది. దేవునికి ఇవ్వాలనుకున్నామండి, కానీ ఒకరోజు లేట్ అయిపోయింది, మనసు మారిపోద్ది. దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నామంటే ఒక క్షణం మీద అయింది, మన మనసులు మారిపోతాయి. కానీ అతని మనసు మారలేదు. దేవునితో చెప్పాడు, దేవా ఇస్తానన్నాడు. దేవుడు అడిగాడు, ఆ మాటకు విధేయత చూపించాడు, అంతే అబ్రహాం. కనుకనే అబ్రహాము కుమారుని అర్పిస్తున్నప్పుడు దేవుడేమి తీసుకున్నాడా? లేదు. ఆపునాయన, చాలు, నీ విధేయత నాకు నచ్చింది, నీ సమర్పణ నాకు నచ్చింది, నువ్వు ఎంత మంచివాడో, నేను చెప్పినట్టునే చేశావు, చాలు నీ విధేయత నాకు అని దేవుడు ఎంత సంతోషపడ్డాడో. దేవుని సంతోషపరిచే విధంగా మనము జీవించాలి. నోవాహు దేవుని మాట విన్నాడు, కృప పొందాడు. నోవాహు దేవుని మాట ప్రకారం విధేయత చూపించాడు. జల ప్రళయం నుండి ఏ విధంగా తప్పించబడ్డాడో, లోకమంతా ఉన్నారు అందులోనే ఉన్నాడు నోవాహు, కానీ తప్పించబడ్డాడు. జల ప్రళయంలో మునిగిపోలేదు, తన కుటుంబం కూడా అందులో కలిసిపోలేదు. కుటుంబంతో కూడా సురక్షితంగా వాడలో ఉండగలిగారనంటే ఎవరి మాట విన్నారు? వారు దేవుని మాట విన్నారు. అంత మాట కదా, చాలు. రండి 2వ మాట వరకు వెళ్దాం. అతని నీతి అన్న మాట మనం చూస్తూ వచ్చాం. మొదటేమో దేవుని మాటకు విధేయత చూపాడని, విధేయతను మనం చూస్తూ వచ్చాం. 2వ మాట అతని నీతి అనడానికి మరొక మాట చూద్దామా? పరిశుద్ధ గ్రంథముల నుండి వచనం చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో చదువుతారా? యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి అన్న మాట అక్కడ మనం చూస్తున్నాం. ఎవరి ఎదుట నీతిమంతుడిగా జీవిస్తున్నాడు? ఎవరు చెప్తున్నారు ఆ మాట? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక మనిషి కాదు, నువ్వు చాలా నీతిమంతుడిగా ఉన్నావని ఏదో పొగడత అనడానికి కాదు. ఇది స్వయంగా ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్న మాట, నోవాహు, నీ నీతిగా లోకంలో జీవిస్తున్నావు, ఈ తరము వారిలో అందరిలో నీ ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు అని తన నీతిని బట్టి దేవుడు చాలా సంతోషపడేవాడుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీతిగా జీవిస్తున్నాడు అన్న మాట ఇక్కడ మనం 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మరొక మాట చూపిస్తాను రండి. ఆ నీతికి ఎలాగా సాక్షులుగా ప్రకటన చేసేవారుగా ఉండాలో ఆ మాట మీకు చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట చూద్దాం అందరము. ఒక చదువుతారా గట్టిగా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన నీతిని ప్రకటించిన నోవాహు అన్నమాట అక్కడ చూస్తూ వస్తున్నాం. 7వ అధ్యాయం 1వ వచనంలో నోవాహు ఎలా కనబడుతున్నాడు? నీతిమంతుడిగా కనబడుతున్నాడు. ఇక్కడ పేతురు పత్రికలో ఎలా కనిపిస్తున్నాడు నోవాహు? నీతిని ప్రకటించేవాడుగా కనబడుతున్నాడు. మనము నీతిగా జీవించాలి. నీతిమంతుడైన దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఎవరు నీతిమంతులు అన్న ప్రశ్న వస్తే ఎవరు నీతిమంతులు? బైబిల్ చెప్తుంది. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్పండి, ఏంటి ఆ మాట? నీతిమంతుడు ఒక్కడును లేడు. చూడండి ఆ మాట. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు ఒకడును లేడు, అందరూ ఎలా ఉన్నారు? పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక తప్పిపోయేవారుగా ఉన్నారు.
నీతిమంతుడు ఒక్కడునూ లేడని రోమపత్రిక 3:11 చెప్తే, రోమపత్రిక 4:25 చూడండి, ఆ చివరిలో అంటాడు కదా, నీతిమంతులుగా జీవించడానికి అంటే మనల్ని నీతిమంతులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో తను ఏమయ్యారో, తర్వాత ఎలా లేచారో అన్న మాటలు అక్కడ మనం చూస్తాం. మన కోసమే ఆయన కల్వరి శిలువలో చనిపోయారు, మన కోసమే ప్రాతిపెట్టబడి మరలా ఆయన లేపబడ్డారు. దేనికోసం? మనల్ని నీతిమంతులుగా చేయటానికి. చదువుదాం ఆ వచనము, రోమపత్రిక 4:25 మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన ఏమయ్యారంట? లేపబడెను అనే మాట అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఇంకా చూద్దామా, రోమపత్రిక 5:5 నీతిమంతులు ఎలాగవుతారని రాయబడ్డదో తెలుసు అక్కడ? విశ్వాస మూలముగా నీతిమంతులుగా మనం తీర్చబడతాం. దేని ద్వారా? నీతిమంతుడు ఒకడునూ లేడు అని రోమపత్రిక 3:11 చూస్తూ వచ్చాం. మనల్ని నీతిమంతులుగా చేయటానికి యేసు ప్రభువారు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన లేపబడ్డారు. ఎందుకయ్యానంటే నిన్ను నన్ను నీతిమంతులుగా చేయటానికి. ఆ నీతి ఎలా కలుగుతుంది మనకనంటే దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాము అన్న మాట అక్కడ మనం చూస్తూ వస్తాం. అయితే నీతిమంతులుగా తీర్చబడ్డం మంచిది అయిపోయింది, కానీ ఈ మాట కూడా మన హృదయాల్లో ఉండాలి. చూడండి, అందరూ చూద్దాం, పరిశుద్ధ గ్రంథం తెరిచి చూడండి. కీర్తనలు 40వ కీర్తన 10వ వచనము. ఈ మాట గట్టిగా చదువుతారు ఒకరు. కీర్తన 40వ కీర్తన 10వ వచనం. నీ నీతిని, నీ నీతిని అన్నాడా? నా నీతిని అన్నాడా? నీ నీతిని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఎవరి నీతిని హృదయంలో ఉంచుకున్నాడు? దేవుని నీతిని. మన హృదయాల్లో ఏ నీతి ఉండాలి? దేవుని నీతి. నీతిమంతుడు ఒకడునూ లేడు. మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచారు. మనం ఆయన మీద విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా మనం అవుతాము. అయితే నీతిమంతులుగా అయిన మనము దేవుని నీతి మన హృదయంలో ఉండాలి. దేవుని కోసం మనం అలా బ్రతుకుతూ వస్తున్నప్పుడు, ఆకాశం నుండి ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన దృష్టికి నేను ఎలా కనబడతాము? నీతిమంతులుగా కనబడతాం. నోవహు అన్న మాట, ఈ తరము వారిలో నీవొక్కడవే నీతిమంతుడుగా నాకు కనబడుతున్నావు, నా ఎదుట జీవిస్తున్నావు. నోవహు, నీవు నీ కుటుంబం ఒక వాడ కట్టుకోనండి. తమ్ముడు, చెల్లి, నువ్వు నీతిగా జీవించగలిగితే, దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని వాక్యం చదివి విశ్వాసం ఉంచి నీతిగా బ్రతుకుతూ ఉంటే, నీ నీతిని బట్టి నువ్వు చదువుకున్నా సరే ఆ విషయాల్లో దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తాడు. నీ నీతిని బట్టి నీ ఉద్యోగంలో అయినా సరే ఉన్నతమైన స్థాయికి తీసుకురాగలవు. నువ్వు ఏ రంగంలో ఉండు, నీ కుటుంబమైన నీవైనా నీతిమంతుల యొక్క సంతానము విడవబడుట ఎక్కడ మనం చూచి ఉండలేదన్నాడు. ఇంకొక మాట, భిక్షమెత్తుకుండుట అన్నాడు అక్కడ. నీతిమంతుల పక్షమున ఆయన ఉండే దేవుడు. దేవుని దృష్టికి మనం జీవించగలిగితే దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు మన మీద ఉంచుతాడు. దేవుని దృష్టికి కృప పొందిన వారుగా మనం ఉంటాము. ఇక్కడ కృప పొందిన వాడుగా ఉన్నాడు, హెబ్రీ పత్రికలో నీతికి వారసుడిగా ఉన్నాడన్నమాట మనం చూస్తూ వచ్చాం. సరే, అంత మట్టుకు అది చాలు. రండి, 3వ మాటకు వద్దాం. అతడు నిందారహితుడిగా జీవించాడన్నమాట మనం చూద్దాం. ఆదికాండం చూద్దామా? మీ పరిశుద్ధ గ్రంథము చూడండి. మీ చేతిలో ఉంటే ఆశీర్వాదం, నోటిలో ఉంటే ఆశీర్వాదం, మీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఆశీర్వాదం. చూడాలి. ఆదికాండం 6:9 ఈ మాట మనం చదువుదాం. ఆదికాండం 6:9 చదువుతారా? నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. ఆ మాట మనం అక్కడ చదువుతూ వస్తున్నాం. తన తరము వారిలో ఎలా ఉన్నాడు? నిందలేనివాడుగా జీవిస్తున్నాడు. ప్రజలందరూ ఏదో రకంగా జీవిస్తున్నారు, దేవునికి బాధ కలిగించే విధంగా భక్తిహీనులుగా బ్రతుకుతూ వస్తున్నారు. కానీ నోవహు తన తరము వారిలో ఎలా ఉన్నాడు? నిందలేనివాడుగా, నిందారహితుడిగా జీవిస్తున్నాడు అన్న మాట అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అందుకు దేవుని దృష్టికి కృప పొందినవాడుగా కనబడుతున్నాడు. అందుకు నీ విశ్వాసం బట్టి నీతికి వారసుడిగా కనబడుతున్నాడు అక్కడ. ఈరోజు నీవు నేను కృపకు పాత్రలం అవ్వాలంటే
ఈ నీతికి వారసులం అవ్వాలి అంటే నోవాహులా మనం జీవించగలిగితే కృపకు పాత్రులం అవుతామేమో. ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాముకు దేవుడు కనిపించి ఏమని మాట్లాడాడో చూద్దాం. ఒక మాట ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముతో దేవుడు కనిపించి ఏమని మాట్లాడుతూ వచ్చారంటే, అబ్రహాముకు దేవుడు కనిపించి ఏమని మాట్లాడారు తెలుసా? నా సన్నిధిలో అబ్రహామా నిందారహితుడిగా నడుచుకొనుము అని అన్నారు. దేవుని సన్నిధిలో ఎలా ఉండమని చెప్పారు? నిందారహితుడుగా, నింద లేనివాడుగా. అబ్రహామా నువ్వు ఆ విధంగా నడుచుకోవడం, ఆ విధంగా జీవించడం, ఆ విధంగా బ్రతకడం నాకు చాలా సంతోషం. దేవునికి దృష్టికి నోవాహులా మనం బ్రతకాలి. ఇక్కడ అబ్రహాములా కూడా మనము మరొక భార్యాభర్తలు ఇద్దరిని చూపిస్తాను. ఇలాంటి జంటలు కొన్ని అరుదుగా కనబడుతుంటాయి బైబిల్లో. మన ఆకుల్ల ప్రిస్కిల్లా, జకరియా ఎలిజబెతులు, ఇస్సాకు రెబెకా, ఇలా కొంతమంది మనకి కొన్ని జంటలు కొన్ని అరుదుగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో జకరియా తన యొక్క భార్య ఏ విధంగా వస్తూ ఉన్నారో తెలిసిన? సకల ఆజ్ఞల చొప్పున దేవుని దృష్టిలో ఎలా కనబడ్డారో తెలిసిన? ఇద్దరు కూడా నిరపరాధులుగా జీవిస్తున్నారు. నీతిని కలిగి దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నారంట? నిరపరాధులుగా జీవిస్తూ ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఈరోజు కుటుంబం, భార్యాభర్తలు, పిల్లలు ఆ విధంగా దేవుని దృష్టికి జీవిస్తూ వస్తున్నప్పుడు, దేవుని దృష్టికి కనబడుతున్నప్పుడు దేవుడు ఏమంటాడు దర్శన? అయితే నోవాహు దేవుని దృష్టికి ఏం పొందాడు? కృప పొందినవాడాయను. అయితే మన కుటుంబం దేవుని దృష్టికి ఏం పొందిన వారం అవుతాం? కృప పొందిన వారం అవుతాం. దేవుని కృప ఉంటే చాలండి, వేరొకటి నాకు అవసరం లేదు. దేవుని కృప ఉంటే చాలండి మా జీవితాల్లో. దేవుని కృప ఉంటే చాలండి. అది ఉద్యోగంలో అయినా, చదువుల్లో అయినా, కుటుంబంలో అయినా, వివాహంలో అయినా, దేనిలో అయినా సరే దేవుని కృప మనకి కావాలి. అయితే నోవాహు అక్కడ నీ గురించి అనగలరా? నీ కుటుంబం గురించి అనగలరా ప్రభువు? అయితే నా కుటుంబం, అయితే నా కుమార్తె, అయితే నా కుమారుడా, నువ్వు నా దృష్టిలో కృప పొందినవాడు అయ్యావయ్యా, అందుకు భూమి మీద గొప్పవాడు అయ్యావు, అందుకు భూమి మీద మంచి పేరు కలిగి ఉన్నావు, అందుకు ఉద్యోగంలో నీకు బంధువులు ఎదుట, నీ స్నేహితులు ఎదుట నువ్వు ఉన్నతమైన స్థాయిలోకి రాగలిగావు. కారణం దేవుని కృప నీ మీద ఉన్నది కాబట్టి. దేవుని కృప. అందుకు మనకి 23వ కీర్తనలో చివరి వచనంలో ఒక మాట ఉంది, కృప క్షేమము అనే మాట ఉంటుంది. చిరకాలం దేవుని సందులో నేను నివసిస్తున్నాను అన్నమాట. అంటే మనం నడిచి వెళ్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు మనతో వస్తారంటే ఏంటి? ఆ ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి కృప, మరొక వ్యక్తి క్షేమం. ఈ ఇద్దరు వ్యక్తులను దేవుడు మనతో ఉంచుతాడు. ఎందుకు ఉంచుతాడు దేవుడు? మనము దేవుని దృష్టికి కృప పొందిన వారంగా ఉన్నాం కాబట్టి. కృప ఉంటుంది ఒకవైపు, క్షేమం ఉంటుంది ఒకవైపు. కృప ఏం చేస్తుంది తెలిసిన? అర్హత లేకపోయినా సరే నువ్వు పాత్రుడైనట్టు చేస్తుంది. ఆపదలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా క్షేమము నీకు భద్రతనిస్తుంది. అయితే నోవాహు, అయితే నా కుమారుడా అన్న నీ గురించి చాలాసార్లు భయంకరమైన పరిస్థితులు వచ్చాయండి, ప్రాణం పోయే పరిస్థితులు. అయితే అతడు దేవుని దృష్టి కృప పొందినవాడు అయ్యాడు కాబట్టి బ్రతికించాడు అంతే. అయితే దేవుని దృష్టి కృప పొందినవాడు కాబట్టి సాధించాడు. అయితే అతడు దేవుని దృష్టి కృప పొందాడు కాబట్టి అతడు పొందుకున్నాడు. ఎంత మంచి సాక్ష్యం! దేవునికి మహిమండి. కృప అన్నీ సమకూరుస్తుంది. కృప కలిగిన దేవుడు అర్హత లేకపోయినా సరే మనకు కృప చూపించగలడు. అయితే నోవాహు, ఈ మాట మన హృదయంలో ఉంచుకొనండి, మన ఇంట్లో ఉండనివ్వండి, మన పిల్లల మధ్య ఉండనివ్వండి. అయితే నా కుమారుడు అలా ఉండరా, అలా జీవించమ్మా అని చెప్పండి, నేర్పించండి. దేవుని కృప మన కుటుంబాల్లో అవసరమండి. దేవుని కృప మన ఉద్యోగాల్లో అవసరమండి. దేవుని కృప మన పిల్లల మీద, మన పిల్లల జీవితాల్లో అవసరమండి. దేవుని కృప మనతో చాలా అవసరం. కృపకి పాత్రులమయ్యే వారంగా మనం ఉండాలి. అందుకు నోవాహు దేవుని దృష్టికి నిందారహితుడిగా జీవించాడు. అబ్రహాము నిందారహితుడిగా నడుచుకున్నాడు. జకరియా ఎలిజబెతులు కూడా నిరపరాధులుగా, నింద లేని వారుగా బ్రతికారన్న మాటలు అక్కడ చూస్తాం. చివరి దానికి వచ్చేద్దాం రండి త్వరగా. ఆదికాండం 6వ అధ్యాయం
9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. అక్కడ రాయబడిన మాట, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఎవరితో నడిచినవాడు? దేవునితో నడిచినవాడు. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేయనా? యమాయి దారిలో 2 మనుషులు నడిచి వెళ్ళిపోతున్నారు. యేసయ్య వారితో కూడా నడిచి వెళ్తున్నారు. ఎవరికి వస్తుంది ఎంత భాగ్యం? ఎంతోమంది ఆ త్రోవలో వెళ్తుండవచ్చును, ఎంతోమంది ఆ త్రోవలో ప్రయాణం చేయి ఉండవచ్చును, కానీ ఇద్దరికి వచ్చిందండి ఆ భాగ్యము. యమాయి దారిలో ఆయన 2 మనుషులు వెళ్తున్నారు, మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. బహుశా ఏం మాట్లాడుకుంటున్నారు? దేవుని కోసం మాట్లాడుకుంటూ వచ్చాను. దేవుని వాక్యం గురించి, దేవుని గురించి మాట్లాడుకున్న వారి మధ్య ఆయన ఉంటారు ఖచ్చితంగా. నువ్వు దేవునితో నడుస్తున్నావా? దేవుడు నీ ముందు వెనక కూడా ఉంటాడు. ఆయన్ని చెయ్యి పట్టుకొని కూడా నడిపించగలుగుతాడు. దేవునితో నడవటం అనేది ఎంత గొప్ప భాగ్యమో. బైబిల్లో చాలామంది అలా నడిచారు, ఎంత గొప్ప భాగ్యం పొందుకున్నారో కూడా మనం చూడగలుగుతాం. హానోకు ఎవరితో నడిచాడని రాయబడ్డది? దేవునితో నడిచాడు. కాబట్టి అతడు దేవునికి ఇష్టడుగా మారిపోయాడు, చనిపోకుండానే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. భూమి మీద ఎవరు కూడా ఆయన సమాధి ఉందని చెప్పగలరా? చెప్పలేరు. ఎంత ధన్యత. దేవుని పిల్లలుగా దేవునితో నడుద్దాం. ఈ లోకంలో దేవునితో నడవడానికి దేవుని మార్గాలు ఎలా ఉంటున్నాయో చూపిస్తాను రండి. ఓషియా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనము. త్వరగా తీయాలి, మనం చూద్దాం. ఒకరు చదువుతారా? ఎవరు అది గ్రహిస్తారు? ఎవరు ఆలోచన చేస్తారు? ఎవరు వివేచన చేస్తారు అని అంటే 2 వ్యక్తుల గురించి చెప్తా వస్తున్నాడు. అలాంటి మనసుంటే దేవుని మార్గం ఎలాంటిదో ఆలోచన చేస్తారు, దేవుని మార్గం ఎంత గొప్పదో ఆలోచన చేస్తారు. ఎవరో తెలుసా? ఒకటి జ్ఞానం గలవారు అన్నాడు, రెండోది బుద్ధిమంతులు అన్నారు. ఈ జ్ఞానం గలవారు ఏం చేస్తారో తెలిసిన? దేవుని మార్గాలు చక్కనవి. చదువుతారా గట్టిగా? జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహితురు. ఏలయనగా దేవుని మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి అందులో నడుచుకుందరు. అయితే అక్కడ రాయబడిన మాట, జ్ఞానము గలవారు బుద్ధిమంతులు దేవుని మార్గములో ఎలాంటివని గ్రహిస్తారు? చక్కనివి. దేవుని మార్గములో నడిచేవారు భయభక్తులు కలిగి ఉంటారు, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే వారు దేవుని మార్గంలో నడుస్తున్నారు, వారి కుటుంబం నడుస్తుంది, వారు నడుస్తున్నారు. కనుకనే దేవునితో నడిచే అన్న మాట ఆలోచన చేస్తే ఏ ఇద్దరు సమ్మతించకుండా, ఒప్పుకోకుండా కూడి కలిసి నడుతురా అని ఆమోష గ్రంథంలో మనకు తెలిసిన మాట 3:3లో మనం చూస్తాం. అంటే దేవునితో సమ్మతించకపోతే, దేవునితో నడవాలని ఇష్టం లేకపోతే, దేవునితో నడవాలని సంబంధం లేకపోతే దేవునితో నడవలేరు. అంటే నోవాకి దేవునితో సంబంధం ఉంది, నోవాకి దేవునితో నడడం ఇష్టం ఉంది. లోకమందరూ ఒకలాగా నడుస్తూ ఉంటే, లోకమందరూ ఒకలాగా ఆలోచన చేస్తే, నోవా ఒక్కడే ఒకలాగా ఆలోచన చేస్తున్నాడు. దేవునితో ఉండాలని, దేవునితో నడవాలని ఇష్టపడ్డాడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవునితో నడుస్తున్నాడు అంతే. బయట ఉన్నవారు అంటున్నారు వర్షం పడుతుందంట, మునిగిపోద్దంట, మనం చచ్చిపోతామంట అని ఇలాగ హేళన చేస్తున్నా సరే దేవుని మాటలు ప్రకటించాడు, దేవుని మాటలు చెబుతూ వచ్చాడు. దేవునితో నడ్డమైతే మానలేదు, దేవునితో నడుస్తున్నాడు. కనుకనే అతను, తన భార్య, తన బిడ్డలు ఆ వరదలో మునిగిపోకుండా, జలప్రలయంలో కొట్టుకుపోకుండా దేవుడు ఒక ప్రత్యేకంగా వారి కొరకు ఒక వాడను సిద్ధం చేయించాడు. ప్రమాదాలు వస్తాయి, ఏ దిక్కు నుండి వస్తాయో తెలియదు, ఎలా వస్తాయో తెలియదు. అన్నీ తెలిసిన దేవుడు, ఎరిగిన దేవుడు. ఆ ప్రమాదాల్లో మనం చిక్కుపోకుండా, ఆ ప్రమాదం మన మీదకి రాకుండా దేవుడు ఆలోచనిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు. అయితే ఆయన మాట మనం వినాలి, విధేయత చూపించాలి, నీతిగా జీవించాలి, నిందారహితులుగా బ్రతుకుతూ రావాలి. దేవునితో నడిచే వరంగా మనం జీవించినప్పుడు అటువంటి పరిస్థితులు రాకుండా దేవుడు కాపాడగలడు, దేవుడు మనల్ని కాపాడగలడనే మాటలు మనం చూస్తూ వస్తాం. నోవాహు కృప పొందడానికి కారణాలు ఏంటి చెప్పాం? ఒకటి,
అతని విధేయత. రెండోది అతని నీతి. మూడోది అతడు నిందారహితుడిగా జీవించాడు. నాలుగోది అతడు దేవునితో నడిచాడు గనుకనే అతడు దేవుని హృదయానికి సంతోషం కలిగించేవాడుగా ఉన్నాడు, నెమ్మది పుట్టించేవాడుగా ఉన్నాడు. చాలు నా కొరకు ఒక్కడు ఉన్నాడనే మాట దేవుడు ఎంతో ఆనందపడి సంతోషపడి నీ ద్వారా ప్రపంచాన్ని ఏ విధంగా నేను ఉన్నతమైన స్థాయికి తీసుకురాగలను ఆలోచించిన దేవుడు ఒక వాడ కట్టుకో నాయనా అన్నాడు. ఆ మాట విని వాడ కట్టాడు. తన 8 మందిని రక్షించుకొని ఆ వాడలో సురక్షితంగా ఉంటే బయటున్న ప్రజలు హేళన చేశారే, ఆయన మాటలు అన్నారే, వాళ్ళందరూ ఇప్పుడు వరద వస్తుంటే మునుగుపోతుంటే అయ్యయ్యో అని కేకలు వేసే పరిస్థితి. తప్పించుకోలేకపోతున్నారు, కాపాడుకోలేకపోతున్నారు, రక్షించుకోలేకపోతున్నారు. దేవుడే మూత వేసేసాడు. బహుశా నేను అనుకుంటాను కిటికీలు కూడా వేసి ఉంటే ఎంత గట్టిగా వర్షం పడుతుందో తెలియదు మేము లోపల ఉన్న వాళ్ళకి. లోపల ఎలా ఉంటుందంటే ఎంత చక్క ప్రైజ్ సాంగ్ పాడుకోవాలి, దేవుని స్తుతించాలి లోపల ఉన్నవాళ్ళు. దేవుడు ఎంత గొప్పవాడండి, కృప కలిగిన వాడండి. ఆ వరద మన మీద పడకుండా లోపల హాయిగా కావలసినంత ఆహారము కావలసినవన్నీ కూడా దేవుడు సమకూర్చి సురక్షితంగా దేవుడు మనల్ని ఉంచాడని లోపల యెహోవాకు గానాలు చేస్తూ స్తోత్ర గానాలు చేస్తూ ఎంత సంతోషంగా లోపల ఉంటే బయట వేదన రోదన కేకలు, అయ్యయ్యో ఎవరు కాపాడుతారు, అయ్యయ్యో ఎవరు రక్షిస్తారన్న పరిస్థితులు. తమ్ముడు చెల్లి, నరకం ఒకటి ఉన్నది. యేసుక్రీస్తు నీ కొరకు కలువరిశిలలో ఆ నరకం నుండి తప్పించబడ్డానికి తన ప్రాణాన్ని అర్పించి రక్షించుకున్నాడు. తమ్ముడు చెల్లి, ఇంట్లో ఇంకెవరైనా రక్షింపబడిన వారు ఉన్నారేమో, ఇంకా ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారేమో, నీ స్నేహితులు నీ కుటుంబ సభ్యులు. బహుశా జలప్రలయం నుండి నోవహు ఎలా తప్పించుకున్నాడో నీతిగా బ్రతికి అలా తప్పించుకోవాలంటే నేడే సమయం ఉన్నది. చెప్పండి, తీసుకురండి, దేవుని వైపు త్రిప్పండి. ఆ నరకం నుండి తప్పించబడతారు. ఆ నరకంలో ఉన్న పరిస్థితి ఎలాంటి తెలిసిన యుగ యుగములో అది కాలుతుంది. బ్రతకము శావం అన్న పరిస్థితి, కేకలు కేకలు బాధలు, ఆ అరుపులు, ఆ పరిస్థితులన్నీ తప్పించుకోవాలంటే దేవుని తీర్పు నుండి తప్పించబడాలంటే సమయం ఇప్పుడే ఉంది. చెప్తావా తమ్ముడు మీ బ్రదర్కి, చెప్తావా తమ్ముడు మీ అక్కకి, చెప్తావా తల్లి నీ కొడుకుకి కుమార్తెకి? ఎంతకాలం అవుతుందిరా బాప్టిజం తీసుకోకుండా దూరంగా ఉంటావు? ఎంతకాలంరా దేవుని వాక్యం చదవకుండా దూరంగా ఉంటావు? ఎంతకాలంరా దేవుని మందికి రాకుండా అలా బ్రతుకుతావు? ఇది మంచిది కాదు. నీకు ఉద్యోగం ఇచ్చింది దేవుడు, నిన్ను బాగు చేసింది దేవుడు, అన్నీ ఇస్తుంది దేవుడు, ఎందుకు దేవుని దగ్గరికి రావని చెప్పలేకపోతే ఒక రోజు నువ్వు ఏడ్చి రోధించవలసిన రోజు రాకముందే ఇప్పుడే సమయం. అడుగుదామా? నోవహు కుటుంబం అంతా లోపల సంతోషంగా ఉంది, బయట వాళ్ళందరూ ఎంత ఏడుస్తున్నారో. కానీ ఎవరు రక్షిస్తారు దేవుని తీర్పు నుండి, దేవుని ఉగ్రత నుండి? మాట వెనక ఇష్టానుసారం బ్రతికారు, ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. అది మనం మీదకి రాకముందే తప్పించుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఆదివారం ఇలా మనం బ్రతుకున్నామనంటే దేవుని మాటలు వినడానికి, ఇలా మనం ఉన్నాము దేవుని సందలం అంటే ఆయన మనకిచ్చిన అవకాశం. అడుగుదామా? దేవుని దగ్గర మోకరిద్దామా? రండి, తలలు వంచుదాం. దేవుడు కృప చూపించేవాడు. నోవహు దేవుని కృప పొందడానికి కారణాలు 4 చూస్తూ వచ్చాము. ఈరోజు మనము అవి పరీక్షించుకుందాం. అటువంటి ఉన్నాయా లేదా? లేకపోతే అయ్యా నోవహులా నేను బ్రతకాలి నాయన, నోవహులా నేను జీవించాలి నాయన. ప్రజలందరూ చూడగా హృదయం ఎంత వేదనతో నిండిపోయింది, సంతాపం నొందారు. నేను వీళ్ళకి పుట్టించాను, వీళ్ళకి అన్నీ ఇచ్చాను, ఎందుకు అని బాధపడే పరిస్థితి కలిగించారు నాయన ప్రజలు. కానీ నోవహు ఒక్కడే మీ హృదయానికి నెమ్మది కలిగించేవాడుగా, సంతోషం కలిగించేవాడుగా బ్రతుకుతూ వచ్చాడు. 4 కారణాలు చూస్తూ వచ్చాం. అతడు విధేయత కలిగి జీవించాడని, అతడు నీతిగా జీవించాడని, అతడు నిందారహితుడిగా జీవించాడని, అతడు దేవునితో నడిచాడు కాబట్టి దేవుని దృష్టికి కృప పొందినవాడు. లోకంలో పాపం పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఎంత చక్కగా నోవహు బ్రతికాడు, ఎంత చక్కగా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఆ ప్రభావం తన కుటుంబం మీద తన మీద పడకుండా ఎంతగా కాపాడాడండి. దేవుడు చెప్పినట్టుకు పని చేశాడు, దేవుని మాటలు ప్రకటించాడు. కానీ నమ్మని వారు రక్షింపబడలేదు, నమ్మిన కుటుంబం రక్షింపబడింది. తమ్ముడు చెల్లి,
ఏదో మందిరానికి వస్తున్నాను, దేవుని వాక్యం వింటున్నాను, వెళ్ళిపోతాను అంటే సరిపోదు. దేవుని నీతి మన హృదయంలో ఉన్నదా లేదా చూద్దాం. దేవుని వాక్యం మన హృదయంలో ఉందా లేదా చూద్దాం. దేవుని దృష్టికి సంతోషం కలిగించే వరకు ఉన్నామా లేదా ఆలోచించేద్దాం. ఈరోజు వాక్యం విన్నానయ్యా, నా కొడుకు ఇంకా దూరంగా ఉంటున్నాడు, నా కూతురు ఇంకా చాలా దూరంగా ఉంటుంది, ఇది నా హృదయం చాలా వేదన కలిగిస్తుందంటే నా తండ్రి హృదయం ఎంత వేదన పడుతుందో. అమ్మా అందరూ రక్షింపబడ్డారు, నీ బిడ్డే రావలేదు ఇంకా నా దగ్గర, కానీ ఎంత వేదన కలిగించేవాడుకున్నాడు. ఈరోజు మాట్లాడుతానయ్యా, మీరు మాట్లాడరా అని అడుగుతారా? ఇప్పుడే మోకరించి దేవుని సన్నిధానంలో ఆయన వైపు చూచి 2 చేతులు ఎత్తి అడుగుదమా? నా కుటుంబం నోవా కుటుంబంలాగా అయ్యా నీలో ఉండాలి అని అడుగుదాం. యేసయ్య నీ కోసం నా కోసం, అందుకే కలువరి శిలువలో తన ప్రాణాన్ని రక్తధారలుగా ఆయన కార్చి చివరి బొడ్డు వరకు నీ కొరకు నా కొరకు మరలా ఆయన తిరిగి లేచాడు సజీవుడని మనం చూస్తున్నాం. ప్రార్థన చేద్దాం. అయ్యా ఈ మాటలు నీతో దేవుడు మాట్లాడాడని ప్రేరేపిస్తే, నేను ఇప్పుడే దేవుని దగ్గర ఇలా బ్రతకాలని నిర్ణయించుకుంటే, తీర్మానం చేసుకుంటే, నీ కుడి హస్తం పైకెత్తి చూపించగలవా? తమ్ముడు, బ్రదర్, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ తీర్మానాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. పరీక్షించుకుందాం, పరిశోధన చేసుకుందాం. అలా ఉండడానికి ఇష్టపడదాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారైతే విన్న వాక్యాన్ని బట్టి గట్టిగా ప్రార్థించగలరా?